Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఏ కొత్త కంటెంట్ యాడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. సో ఏపీ కానీ తెలంగాణ కానీ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు ఏదో ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈరోజు వీడియోలో ఏపీ టెట్ పేపర్ 2కి సంబంధించి 15th జూలై 2024న మార్నింగ్ సెషన్లో జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేద్దామండి. రైట్, ఇక చూడండి, మన శ్రీనివాస అకాడమీ యాప్ నందు ఇంకొక 2-3 డేస్లో ఏపీ టెట్ పేపర్ 2కి సంబంధించిన కోర్సు రెడీగా ఉంటుంది. ప్రజెంట్ అయితే డిఎస్సికి సంబంధించిన కోర్సులు రెడీగా ఉన్నాయి. తెలంగాణ గురుకుల, తెలంగాణ డిఎస్సికి సంబంధించి, ఏపీ డిఎస్సి, టీజీటీ, పీజీటీకి సంబంధించిన కోర్సులు సిద్ధంగా ఉన్నాయి. టెట్ కోర్సు, టెట్ పేపర్ 1 పేపర్ 2 కోర్సు జస్ట్ వితిన్ 2 or 3 డేస్లో మనకు అందుబాటులోకి వస్తుంది. నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. సో అప్పుడే వాటి ప్రైస్ ఎంత అనేది డిసైడ్ చేయడం జరుగుతుందండి. సో మరెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, టెట్ జూలై 2024 మ్యాథ్స్ అండ్ సైన్స్ 15/10/2024 రైట్, మార్నింగ్ సెషన్లో జరిగిన ఎగ్జామ్కి సంబంధించి నాకు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, సైన్స్ వాళ్ళు కూడా, సార్ పేపర్ 2లో మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎందుకు సార్, సైన్స్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామంటే అవి విధానపరమైన నిర్ణయాలండి. వాటిని మనమేమీ చేయలేము, నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు వేరే ఉంటారు. సో అప్పటి వరకైతే మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడమే చేయగలిగిన పని. ఓకే, సో టెట్ స్కోర్ కీలకం కాబట్టి సైన్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి. అర్థం చేసుకొని చదవడానికి ప్రయత్నించండి. మీరు ఆ 24 క్వశ్చన్స్ మావి కావు, లేదా ఆ 30 క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ మెథడాలజీ అవి మావి కావు, మేము వదిలేస్తాము అనుకుంటున్నారు, అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి తర్వాత. అందుకని సింపుల్ కాన్సెప్ట్సే, అంటే నేను ఇలా వాదిస్తే మీకు కోపం వస్తుందేమో, మీరు చేయని మ్యాథ్స్ అయితే కాదండి. 10th క్లాస్ మెమోలో ఒక్కసారి చూసుకోండి. మీ మెమోలో మ్యాథమెటిక్స్లో మీకు అద్భుతమైన మార్క్స్ వచ్చి ఉంటాయి. సో 10th క్లాస్ వరకు మీరు చేసిన మ్యాథ్స్ని మళ్ళీ ఒకసారి, అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు మ్యాథ్స్ను వదిలేసి వెళ్ళారు, ఎప్పుడైతే టీచర్ జాబ్లోకి రావాలనుకుంటున్నారో మళ్ళీ ఒకసారి మీ వెంట పడుతుందండి. అది మీకు తెలియని మ్యాథ్స్ అయితే కాదు, ఇది మాత్రం చెప్పగలను. సో చాలామంది బయాలజీ మిత్రులు మనకు లాస్ట్ వీడియోకి కామెంట్ చేశారు కింద. ఓకే, సో అదండి, మనం ఏమి చేయలేం కాబట్టి చదవడమే మన ముందున్న కర్తవ్యం, గంటకంటే ఏమీ చేయలేమండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 5x + 3 = 0. ఆ వర్గ సమీకరణం యొక్క మూలాలు. ఓకే, చూడండి, మనకి సైన్స్ మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి నేను మీకు ఫార్ములా ప్రకారం ఎలా చేయాలి, మరియు ఫార్ములా లేకుండా ఎలా చేయాలి, లేదా ఆప్షన్స్ నుండి ఎలా గుర్తుపట్టాలి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ax² + bx + c = 0 సమీకరణానికి మూలాలు, రూట్స్ అండి. మూలాలు కనుక్కునే ఫార్ములా x = -b ± √b² - 4ac/2a. ఇదండి ఫార్ములా. అంటే ఇచ్చిన సమీకరణం కనుక ax² + bx + c = 0 అయి ఉంటే దానికి సంబంధించిన మూలాల ఫార్ములా ఇది. మూలాలు కనుక్కునే ఫార్ములా. మూలాలు అంటే x విలువలు అని అర్థం. అంటే దీనిని ax² + bx + c = 0తో కంపేర్ చేసుకోవాలి.
రైట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, బి ఈజ్ ఈక్వల్స్ టు -3. చూడండి, ఎక్స్ పక్కన బి ఉంది, ఎక్స్ పక్కన -5 ఉంది, -5. సి ఈజ్ ఈక్వల్స్ టు 3. చూడండి, ఇప్పుడు ఎక్స్ కనుక్కునేటప్పుడు -b అన్నారు, అంటే -5 ± (b²) అంటే -5 హోల్ స్క్వేర్ -4ac 4 × 2 × c అంటే 3 అండి, బై 2a. 2a అంటే 2 × 2 5 ± (25) ఇక్కడ 24 1 √1 అన్నా కూడా 1 బై 4. అంటే ఇందులో 2 రూట్స్ ఉన్నాయండి. 5 + 1/4 ఒకటైతే 5 - 1/4 అండి. 6/4 ఒకటైతే 4/4 ఒకటండి. అంటే క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్లో 3/2 ఒకటి, 1 ఇంకొకటి. ఓకే, 1, 3/2 ఆన్సర్ అండి. లేదు, ఫార్ములా గుర్తుకు రాలేదు టైంకి, అప్పుడేం చేయాలి అంటే సెకండ్ మెథడ్ అండి ఇది. ఇదేమో ఫస్ట్ మెథడ్ అండి. సమయానికి ఫార్ములా గుర్తుకు రాలేదు అంటే 2x² - 5x + 3 = 0. రైట్. చేయాల్సిన పని, ఇక్కడ x² కోఎఫిషియంట్ 2, ఇక్కడ 3 ఉంది. ఈ ఫస్ట్ టర్మ్ని x² కలిపి ఇంటూ 3 చేస్తే మనకు 3 × 2x² అంటే 6x². ఈ 6x² ఫ్యాక్టరైజ్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మధ్యలో టర్మ్ రావాలి. మధ్యలో టర్మ్ రావాలి అంటే చూడండి, ఒకటి 2x, ఇంకొకటి 3x. ఇప్పుడు మధ్యలో టర్మ్ని ఫ్యాక్టర్స్ మొత్తంలాగా రాయగలిగితే, ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్ అండి ఆల్జిబ్రాలో. ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్లో 3 టర్మ్స్లో గ్రూప్ వైజ్ చేసి కామన్ తీసుకోలేము కాబట్టి మిడిల్ టర్మ్ని సమ్ ఆఫ్ 2 more టర్మ్స్ లాగా ఎక్స్పాండ్ చేయడం. ఇప్పుడు ఈ రెండింటిలో 2 కామన్ వస్తుంది, ఈ రెండింటిలో 3 కామన్ వస్తుంది. న్యూమరికల్గా సైన్స్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ 2x కామన్ వస్తుందండి, x - 1. ఇక్కడ -3 కామన్ అండి, x - 1 = 0. మళ్ళీ x - 1 కామన్ వస్తుంది కాబట్టి 2x - 3 = 0 అండి. ఇక్కడ నుండి x - 1 = 0 ఒక కేసు, 2x - 3 = 0 ఇంకొక కేసు. x = 1, x = 3/2. ఇది ఆన్సర్. ఇంకా మనము ముందుకెళ్ళి పరిశీలిస్తే సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ ఈజ్ 0. నేను ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తాను, చూడండి మీకు. ఇన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax + bx + c = 0 if a + b + c = 0, then the roots are 1, c/a అని చెప్పచ్చు. a + b + c = 0 అయితే మూలాలు 1, c/a. మరి ఇక్కడిచ్చిన సమీకరణం చూడండి, 2x² - 5x + 3 = 0. This is a value. Along with -5 minus sign, this is b value and this is c value. a + b + c = 0 happens here. Okay,
ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి 0 అయింది కాబట్టి రూట్స్ ఏమవుతాయండి? ఇక్కడ 2 మైనస్ 5 ప్లస్ 3 0 కదండి. రూట్స్ ఏమవుతాయండి? 1 కామా సి బై ఏ అంటే 3/2 అవుతుంది. 1 కామా 3/2 ఆర్ రూట్స్. సింపుల్ ఇలా కూడా చెప్పచ్చు. మీకు ఏ పాయింట్ గుర్తుంటే ఆ పాయింట్ నుంచి ఆన్సర్ చేయాలి. మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే అన్ని పాయింట్స్ మీద గ్రిప్ ఉంటేనే మనం ఎగ్జామినేషన్ హాల్లో విత్ ఇన్ ద టైమ్ ఆన్సర్ చేయగలుగుతామండి. ఓకే. స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ 4, k and 5, -2 is 6. Then the value of k. 4, k మరియు 5, -2 బిందువులను కలిపే రేఖాఖండం యొక్క వాలు 6 అయితే k యొక్క విలువ ఎంత? చూడండి, ఇక్కడ వాలు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. క్యాపిటల్ ఏ 4, k, క్యాపిటల్ బి 5, -2, x1, y1, x2, y2 ఈ బిందువులను కలిపే రేఖాఖండం యొక్క వాలు స్లోప్ వాలు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. చూడండి, అది వాలు కనుక్కునే ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ చూడండి, -2 k బై 5 4 ఇది వాలు. ఈ వాలు ఆల్రెడీ 6 అని ఇచ్చారు. -2 k ఈజ్ ఈక్వల్స్ టు 5 4 1 into 6. therefore k ఈజ్ ఈక్వల్ టు ఈ కేని ఇక్కడికి తెస్తే -2 -6 -8 ఆన్సర్ అండి. అది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది మనకు. సింపుల్ క్వశ్చన్ అండి. 2 బిందువులను కలిపే రేఖాఖండం యొక్క వాలు తెలిస్తే చాలు, దీని ఆన్సర్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డు నాట్ ఇండికేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్? క్రింది వానిలో ఏది ఒక ఘటన యొక్క సంభావ్యతను సూచించదు? ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ కూడా 1 లేదా అంతకంటే తక్కువ. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ m/n విలువ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కావాలి. అంటే m లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n అంటే న్యూమరేటర్ విలువ డినామినేటర్ విలువకి సమానము లేదా డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. ఇది ప్రాబబిలిటీ కండిషన్ అండి. ఓకే, మనము ప్రీవియస్ పేపర్లో కూడా డిస్కస్ చేసాం. 3/4 ఇది సంభావ్యతను సూచిస్తుంది. అక్కడ 4 ఓటర్లు ఉంటే నీకు 3 ఓట్లు పడ్డాయి అనడం కరెక్టే. అక్కడ 4 ఓటర్లు ఉంటే నీకు 5 ఓట్లు పడ్డాయి అంటే రాంగ్. సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 3/4 ఎస్ ఇట్ క్యాన్ బి ఏ ప్రాబబిలిటీ. 1.75 ఇది 1 కంటే ఎక్కువ ఉంది. చూడండి, 1 కంటే ఎక్కువ ఉండకూడదు కదా. దీని అర్థం ఏమిటి అంటే 1.75 అంటే 175/100 అన్నట్టు. 175/100 100 మంది ఓటర్లు ఉన్న చోట ఒక వ్యక్తి పోటీ చేస్తే అతడికి 175 ఓట్లు పడ్డాయి అనడం రాంగ్ కదండి. ఇది సంభావ్యతకి సూటబుల్గా లేదు. 15.3% అంటే 15.3/100. ఎస్, 100లో 15.3 ఫేవర్గా ఉన్నాయన్నది వాస్తవమే. 0.999 అంటే 999/1000. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇంపాసిబుల్ అనేది సెకండ్ ఆప్షన్ మాత్రమే. ఇక్కడ సెకండ్ ఆప్షనే మన ఆన్సర్. సంభావ్యతను సూచించనిది ఏదైనా ఉంది అంటే అది సెకండ్ ఆప్షన్ అండి. ఎందుకంటే సంభావ్యత అనేది ఎల్లప్పుడూ కూడా 0, 1ల మధ్య ఉండాలి. కాబట్టి 1ని దాటి ఉన్నది
సెకండ్ ఆప్షన్ మాత్రమే. మిగతా అన్నీ కూడా విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నాయి. ఇఫ్ ఏ లైన్ ఇంటర్సెక్ట్స్ టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ సెంటర్ O at A, B, C and D respectively, then O కేంద్రంగా గల రెండు ఏకకేంద్ర వృత్తాలను ఒక రేఖ వరుసగా A, B, C, Dల వద్ద ఖండించినప్పుడు క్రింది వాటిలో ఏది నిజము అంటున్నారు. ఈ రెండు ఏకకేంద్రీయ వృత్తాలు లేదా సకేంద్రీయ వృత్తాలు. వీటిని ఒక రేఖ A, B, C, Dల వద్ద ఖండిస్తుంది. ఇదేమో కేంద్రము. ఇది కేంద్రము నుండి ఈ రేఖకు గీసిన లంబము. చూడండి, B నుండి Cకి వృత్తానికి ఒక జా అవుతుంది. కేంద్రము నుండి వృత్తానికి గీసిన లంబము జాని సమద్విఖండన చేస్తుంది. ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ టు ఎనీ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ బైసెక్ట్స్ ద కార్డ్ డివైడింగ్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. పర్పెండిక్యులర్ డివైడ్స్ ద కార్డ్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. అంటే ఈ పోర్షన్ ఎక్స్ ఉంటే ఈ పోర్షన్ ఎక్సే ఉండాలి. ఓకే, ఇక మరి ఏడి కూడా ఈ వృత్తానికి జానే అవుతుంది. అదే వృత్తానికి ఓ అనేది కేంద్రం అవుతుంది. బీసీనేమో చిన్న వృత్తానికి జా, కేంద్రము ఓనే. ఏడీనేమో పెద్ద వృత్తానికి జా, కేంద్రం ఓనే. మరి కేంద్రము నుండి జాకి గీసిన లంబం కూడా జాని రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే ఉంటుంది. అంటే ఎం అనేది బీసీకి మధ్య బిందువే అవుతుంది, ఏడీకి కూడా మధ్య బిందువే అవుతుంది. ఇప్పుడు ఏబి చూడండి, ఏబి ఏమవుతుందో, ఏబి అనేది ఏఎం మైనస్ ఎంబి అవుతుంది. ఏఎం అంటే వై, ఎంబి అంటే ఎక్స్. అట్లాగే సిడి చూడండి, సి నుంచి డికి గల దూరము ఎం నుంచి డికి గల దూరము మైనస్ ఎం నుంచి సికి గల దూరము, అది కూడా వై మైనస్ ఎక్స్ అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి. మోర్ ఓవర్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ థీరమ్ స్టేట్మెంట్. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి అనేది కరెక్ట్ అవుతుందండి. ఇది ప్లేన్ జామెట్రీకి రిలేటెడ్ క్వశ్చన్, సర్కిల్స్ అండ్ ట్యాంజెంట్స్లో ఉంటుంది. The least number that must be added to 7380 to get perfect square is. పరిపూర్ణ వర్గం కావడానికి 7380కు కలపవలసిన కనీస సంఖ్య. ఓకే, చూడండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే దీనికి ఎంత కలపాలి అంటున్నారు. పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కుందాం. పర్ఫెక్ట్ స్క్వేర్ చేసేటప్పుడు డివిజన్ మెథడ్లో 2 డిజిట్స్ ఒక యూనిట్ లాగా మనము ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇది 73 కదండి, దీనికి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ దీనికంటే తక్కువది 64. 64 రావాలి అంటే 8 8 కదండి, 64. 73లో 64 పోతే 9. మనం క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు కంప్లీట్గా ఈ యూనిట్ని తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 980 అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఎంతైతే ఉంటుందో దీనికి డబుల్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్నాక ఇప్పుడు మనం చేయాల్సింది 16 పక్కన ఎంత డిజిట్ పెడితే దానితో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 161 లెస్ దెన్ 980. దీనికి నియరెస్ట్ నెంబర్ వచ్చేంత వరకు చేయాలండి. 162 ఇక్కడ 2 తీసుకుంటే 2 తోటే చేయాలి. 324. 163 ఇక్కడ 3 తీసుకుంటే 3 తోటే చేయాలి. 489 ఇక్కడ 4 తీసుకుంటే 4 తోటే చేయాలి. 4 4 16. 656 ఇక్కడ 5 తీసుకుంటే 5 తోటే చేయాలి. 5 5 25 825
ఇక్కడ 6 తీసుకుంటే 6 తోటే చేయాలి. 36 996. చూడండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే 825 ఇక్కడ రాసామనుకోండి 165 5s 825 వస్తుంది. కానీ దీనికి ఎంత యాడ్ చేస్తే అంటున్నాడు అంటే దీనిని మించి తీసుకోవాలి. 980ని మించి తీసుకుంటే 996 వస్తుంది. ఇక్కడ 166 6s రావాలి అంటే ఇట్ షుడ్ బి 996. ఇది 996 కావాలి అంటే దీనికి కలపవలసిన సంఖ్య 16 అండి. అది సెకండ్ ఆప్షన్లో ఉంది. అంటే దీనికి 16 యాడ్ చేస్తే 73996 ఎప్పుడైతే అవుతుందో దానిని ఏం రాయొచ్చట, 86 స్క్వేర్ అని రాయొచ్చట. ఓకే, త్రీ పవర్ 2x + 1 = 2 పవర్ x + 3 అయితే x విలువ ఎంత? చూడండి, మనము ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ యూజ్ చేయాల్సి ఉంటుందండి. నేను మీకు అవన్నీ గుర్తు చేస్తాను. a పవర్ x = b అంటే x log b బేస్ a, log m బేస్ a ప్లస్ log n బేస్ a అంటే log mn టు ద బేస్ a, log m బేస్ a మైనస్ log n బేస్ a అంటే log m/n టు ద బేస్ a, log m పవర్ n టు ద బేస్ a అంటే n log m బేస్ a, log a బేస్ b కెన్ బి రిటన్ యాజ్ log a బై log b. సో ఇవి కొన్ని రిజల్ట్స్ మనం ఈ ప్రాబ్లం చేసేటప్పుడు యూజ్ చేయబోతున్నాము. మీకు గుర్తుంటే ఓకే, లేదంటే ఒక్కసారి నేను గుర్తు చేశాను. ఇక్కడ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ దీనిని 3 పవర్ 2x × 3 పవర్ 1 = 2 పవర్ x × 2 పవర్ 3 రాయొచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రాపర్టీ a పవర్ m × a పవర్ n = a పవర్ m + n. ఇలా ప్లస్ ఉంటే స్ప్లిట్ చేయొచ్చు అని చెప్తున్నాను. వస్తే 3² పవర్ x బై 2 పవర్ x = 2³ / 3. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రాపర్టీ a పవర్ mn = a పవర్ m హోల్ పవర్ n = a పవర్ mn. దీనిని రెండింటికి సేమ్ పవర్ ఉంది కాబట్టి కంబైన్ చేసి రాయొచ్చండి. హోల్ పవర్ x ఇక్కడ 2³ / 3. ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా a/b హోల్ పవర్ m = a పవర్ m / a పవర్ n. ఇలా a పవర్ m / a b పవర్ a/b హోల్ పవర్ m = a పవర్ m / b పవర్ m అని రాయొచ్చండి. ఇలా ఇండివిజువల్గా సేమ్ పవర్స్ ఉంటే కంబైన్ చేసి రాయొచ్చు. అదే ప్రాపర్టీ వాడాను. ఇప్పుడు ఇది a పవర్ x = b లాగా కనిపిస్తుంది. a పవర్ x = b అంటే x log of 2³ / 3 టు ద బేస్ 3² / 2. ఈ ప్రాపర్టీ వాడానండి. ఇప్పుడు ఇది log a బేస్ b లాగా ఉంది. చూడండి, log a బేస్ b కెన్ బి రిటన్ యాజ్ log of 2³ / 3 బై log of 3² / 2. ఇప్పుడు ఇది log m/n లాగా ఉంది. చూడండి, అంటే log 2³ మైనస్ log 3 బై log 3² - log 2. ఇప్పుడు ఇది log m పవర్ n లాగా ఉంది. చూడండి, ఇది ముందుకు తీసుకురావచ్చు. 3 log 2 - log 3 బై ఇక్కడ 2 log 3 - log 2. 3 log 2 - log 3 బై 2 log 3 - log 2 ఎక్కడ కనిపిస్తుందండి?
ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ప్రాపర్టీస్, లాగరిథమిక్ ప్రాపర్టీస్ చాలా యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నేను ఏమేమి వాడానో అవన్నీ ఇక్కడ రాశానండి. ద వాల్యూ ఆఫ్ sin square 15 degrees plus sin square 75 degrees minus half of secant 35 degrees into sin 55 degrees is. దీని విలువ ఎంత అంటున్నారండి. చూడండి, టీటా ప్లస్ ఆల్ఫా 90 degrees అయిన సందర్భంలో sin theta is equals to cos alpha, cos theta is equals to sin alpha, sin square theta plus sin square alpha is equals to 1 అని మనము రాయొచ్చండి. ఇది రిజల్ట్. అంటే టీటా కామా ఆల్ఫాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే, ఇవి పూరక కోణాలు అయితే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి, పూరక కోణాలు. పూరక కోణాలైన సందర్భంలో ఒకదాని యొక్క సైన్ విలువ మరొకదాని యొక్క కాసు విలువకు సమానం. అందులో దేని యొక్క సైన్ విలువ దేని యొక్క కాసు విలువకైనా సమానమే. మరియు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మరి సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ sin square 75 degrees by tan square 60 degrees plus cot square 30 degrees minus half of secant 35 degrees into sin 55 degrees is equals to. Okay, do observe that theta and alpha both are complementary angles. 15 degrees and 75 degrees sum to 90 degrees. So sin square theta plus sin square alpha is 1 divided by tan square 60 degrees value, tan 60 is equals to root 3, that is equals to cot 30. So root 3 square is 3, cot 30 square root 3 square is 3 minus half of sin 55 degrees by secant 35 degrees can be written as 1 by cos 35 degrees. So cos 35 degrees. So what I have used here, secant theta is equals to 1 by cos theta. This fundamental relation. 1 by 6 first term, half of sin 35 degrees is equals to cos sin 55 degrees is equal to cos 35. Of course cos 35 also can be equals to sin 65, sin 55. These are complementary angles. Sin 55 degrees value cos 35 degrees value ki equal cheste 1 minus 2 3s. This is minus 2 by 6 minus 1 by 3. Minus 1 by 3 is right answer. Okay. Fourth option అండి. Ascending order of 3 by 11, 8 by 5, 1 by 2, 5 by 7. చూడండి, 3 by 11, 8 by 5, 1 by 2, 5 by 7. వీటిని కంపేర్ చేయాలి అంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ లాగా తయారు చేయాలి. అంటే డినామినేటర్స్ మస్ట్ బి సేమ్. డినామినేటర్స్ సేమ్ అవ్వాలి అంటే వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఎల్సిఎం 11 into 5 into 2 into 7 అండి. 77 10 770 అండి. ఇక్కడ డినామినేటర్ 770 రావాలి అంటే దీనిని ఎక్సెప్ట్ 11 5 into 2 into 7తో మల్టిప్లై చేయాలి. అంటే 70తో మల్టిప్లై చేయాలి. 210
70తో డివైడ్ అండ్ మల్టిప్లై చేశానండి. న్యూమరేటర్ని డినామినేటర్ని 70తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ ఎల్సిఎంకి ఈక్వల్ అయింది. ఇక్కడ డినామినేటర్ 770 కావాలి అంటే ఎక్సెప్ట్ 5, 22 × 7 154, 154తో మల్టిప్లై చేయాలి. 154 × 8, 154 × 8 అంటే 15 8s 1200, 4 × 8 32, 1232. ఇక్కడ దీన్ని 770 చేయాలి అంటే ఎక్సెప్ట్ 2, 55 × 7 అంటే 385, 385 × 1. దీన్ని 770 చేయాలి అంటే ఎక్సెప్ట్ 7, 10, 110తో మల్టిప్లై చేయాలి. 110తో మల్టిప్లై చేస్తే 550. ఓకే, అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద వరకు. మరి వీటిల్లో చిన్నదేది పెద్దదేది గుర్తుపట్టడం ఈజీ. అన్నీ ఒకే వర్గానికి చెందినవి. డినామినేటర్స్ అన్నీ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ కంపేర్ చేసుకుంటే ఈజీ. అతి చిన్నది 210/770, అది 3/11. అది దేనికి వచ్చిన విలువ అండి? 3/11. తర్వాత దీనికంటే కొంచెం పెద్దది థర్డ్ ఫ్రాక్షన్ 1/2. దానికంటే ఇంకొంచెం పెద్దది ఫోర్త్ ఫ్రాక్షన్. దానికంటే పెద్దది సెకండ్ ఫ్రాక్షన్ 8/5. ఎండ్స్ విత్ 8/5, 5/7, 1/2, 3/11. థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది చూడండి, అసెండింగ్ ఆర్డర్. ఎప్పుడైనా భిన్నాలను పోల్చుకోవాలి, ఏది చిన్నది ఏది పెద్దది కనుక్కోవాలి అంటే వాటిని సేమ్ డినామినేటర్స్లోకి మార్చాలి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్. AB × 3 is equals to CAB. The value of the letters AB and C are. కింది గుణకారాన్ని పరిశీలించండి. AB × 3 is equal to CAB. అయితే AB మరియు C అక్షరాల విలువలు ఫస్ట్ ఆప్షన్తో చెక్ చేసి చూద్దాం. AB × 3 అంటే 35 × 3 is equals to 105. ఇక్కడ CAB రావాలి అంటే ఫస్ట్ ఆప్షన్లో సీనేమో 0 ఇచ్చారు, 35. 105 రావాల్సింది 035 అయింది. ఫస్ట్ ఆప్షన్ రూల్డ్ అవుట్ కేస్. కమ్ టు సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్లో AB × 3 అంటే 30 × 3 90. 90 అనేది CABకి ఈక్వల్ అవ్వాలి. ఈ ఆప్షన్ ప్రకారం CAB అంటే 130, ఇది రాంగ్. థర్డ్ ఆప్షన్కి వస్తే AB × 3 ఈజ్ ఈక్వల్ టు CAB. థర్డ్ ఆప్షన్లో 05 × 3, 3 5s 15. మరి CAB అంటే 105, నాట్ మ్యాచింగ్. ఫోర్త్ ఆప్షన్కి రండి. AB × 3, ఫోర్త్ ఆప్షన్లో AB × 3 అంటే 50 × 3 150. ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చిన CAB 150. ఎస్, మ్యాచింగ్ అయింది చూడండి. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. సింపుల్ వెరిఫికేషన్, ఇది గుణకారమే. x⁴ + 1/x⁴ is equals to 47. then x + 1/x is equals to, చూడండి, x² + 1/x²ని x + 1/x² - 2ab అంటే 2 times x × 1/x అంటే గెట్స్ క్యాన్సిల్. ఇలా రాయొచ్చు. ఇక్కడ మరి x⁴ + 1/x⁴ is equals to 47 ఇచ్చాడు. దీనిని x² హోల్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది చూడ్డానికి a² + b² లాగా ఉంది. a + b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే ఇది a అవుతుంది, ఇది b అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. దాంతో కంపేర్ చేసుకోవచ్చు. 47
అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 49 అవుతుంది, అంటే 7 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 7. దీనిని మళ్ళీ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ -2 అని రాయొచ్చు, 7. ఆ తర్వాత ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇక్కడికి తెస్తే 9 అవుతుంది. ఇది స్క్వేర్, ఇది 3 స్క్వేర్. therefore x plus 1/x is equals to 3 అవుతుంది. ఓకే, the area of the triangle formed by 3 points 0, 6, 4, 0 and the origin is. 3 బిందువులు 0, 6, 4, 0 మరియు మూల బిందువులచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం. మనకి ఒక ఫార్ములా ఉంటుందండి. ఇలాంటి 3 శీర్షాలతో ఏర్పడే త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ½ మాడ్యులస్ x1y2 మైనస్ x2y1. చూడండి, ఇది x1y1, ఇది x2y2. ½ మాడ్యులస్ x1y2 అంటే 0 మైనస్ x2y1 అంటే 4 × 6, 24/2 అంటే 12 అండి ఆన్సర్ ఇక్కడ ఉంది. లేదంటే చూడండి, ఒక్కసారి ఇచ్చిన పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇది 4, 0, ఇదేమో 0, 6, రైట్. ఇది త్రిభుజం అన్నారు. ఇది 4, 0 అని ఎప్పుడైతే అంటారో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 4, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 6. చూడండి, ట్రయాంగిల్ ఏమో రైట్ యాంగిల్డ్, ఇది లంబకోణ త్రిభుజం. ఇది ఏ, ఇది బి అనుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ½ బేస్ ఇంటూ హైట్ అండి, భూమి ఇంటూ ఎత్తు అండి. చూడండి, భూమి 4 అయింది, ఎత్తు 6 అయింది, 12 అండి. సో 12 రైట్ ఆన్సర్. అలా చేయొచ్చు, కోఆర్డినేట్ సిస్టమ్ మీద ఐడియా ఉంటే. లేదంటే ఇలా చేయొచ్చు, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ log sin 60 degrees base 2 plus log cos 60 degrees base 2 minus log tan 60 degrees base 2. ఓకే, చూడండి, మనము ఇంతకు ముందే మాట్లాడుకోవడం జరిగింది. log m బేస్ ఏ ప్లస్ log n బేస్ బి బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు log mn టు ద బేస్ ఏ. అట్లాగే log m బేస్ ఏ మైనస్ log n బేస్ ఏ వచ్చేసి log m/n టు ద బేస్ ఏ అని రాయొచ్చు. ఓకే, సో దీని ప్రకారము ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ log ఆఫ్ sin 60 degrees ప్లస్ cos 60 degrees, sin 60 degrees ఇంటూ cos 60 degrees అవుతుంది టు ద బేస్ 2 మైనస్ log దీనిని sin 60 degrees బై cos 60 degrees బేస్ 2 అని రాస్తాను. ఇప్పుడేం జరుగుతుందంటే log m మైనస్ log n అయిపోయింది. చూడండి, ఇది log ఆఫ్ sin 60 degrees ఇంటూ cos 60 degrees బై sin 60 degrees బై cos 60 degrees టు ద బేస్ 2. sin 60 క్యాన్సిల్ అయిపోతుంది, cos 60 పైకి వెళ్తుంది. చూడండి, నిజానికి cos 60 degrees వాల్యూ ఎంత అంటే 1/2, అంటే log 1/2
ఇక్కడ కింద ఉన్న 60 పైకి వెళ్తే ఇది కూడా 1/2 బేస్ 2 అంటే log 1/2 హోల్ స్క్వేర్ టు ద బేస్ 2 ఏమవుతుంది 2 టైమ్స్ log 1/2 బేస్ 2 2 టైమ్స్ log 2 ఇన్వర్స్ బేస్ 2 ఇది మైనస్ ముందుకు వస్తుంది -2 log 2 బేస్ 2 log 2 బేస్ 2 వాల్యూ 1 అవుతుందండి. సో log a బేస్ a వాల్యూ 1 అండి. కాబట్టి ఆన్సర్ -2 అవ్వాలి. థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది చూడండి అది. ఓకే, the volume of the sphere of radius 3.5 centimeters is 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఘన పరిమాణము 4/3 పై r క్యూబ్. ఇక్కడ r ఎంత ఇచ్చారండి 3.5 ఇచ్చారు. 4/3 22/7 3.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్. 7తో క్యాన్సిల్ చేస్తే 0.5. ఓకే, 4 ఇంటూ 0.5 అంటే 2, 2 ఇంటూ 3.5 అంటే 7, 7 ఇంటూ 22 అంటే 154 ఇంటూ 3.5 అంటే 539/3 అండి. సెంటీమీటర్ క్యూబ్లలో అని ఆల్రెడీ ఇచ్చారు, ఘనపు సెంటీమీటర్లలో అని. ఇక్కడ ఒక సెంటీమీటర్, ఇక్కడ ఒక సెంటీమీటర్, ఇక్కడ ఒక సెంటీమీటర్, సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. సింపుల్ క్వశ్చన్ ఇది, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఆల్ఫా బీటా గామా ఆర్ జీరోస్ ఆఫ్ ద పోలినామియల్, దెన్ బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా బీటా గామాలు అయితే క్రింది వాటిలో ఏది నిజం? ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ dకి ఆల్ఫా బీటా గామా శూన్యాలైతే మనకున్న రిలేషన్స్ S1 = ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -b/a అంటే -x² గుణకము బై x³ గుణకము. x² గుణకంలో ఆల్రెడీ మైనస్ ఉంది అంటే -5/2 సో 5/2 ఎక్కడ ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఉంది. కానీ మిగతాయి కూడా నేను చూపిస్తాను మీకు. S2 = ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, దట్ ఈస్ c/a. c అంటే x గుణకము బై 2 విచ్ ఇస్ -2. S3 అంటే ఆల్ఫా బీటా గామా, దట్ ఈస్ -d/a -8/2, దట్ ఈస్ -4. ఓకే, సో ఇవి ఫండమెంటల్ రిలేషన్స్ ఏనండి, గుర్తుపెట్టుకోవడం బెటర్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? క్రింది వాటిలో సత్యము కానిది ఏది ఫాల్స్ అంటున్నాడు. సో ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్ ఏనండి. మోడ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్, అంత్య విలువల చేత బాహుళకము ప్రభావితం కాదు. ఇది నిజమేనండి, రైట్ స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే బాహుళకం అంటే ఎక్కువసార్లు రిపీట్ అయినా తీసుకుంటాం కానీ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏమున్నాయనేది చూడము. మీన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వాల్యూ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఇన్ ద డేటా. ఎస్, దత్తాంశంలోని ప్రతి పరిశీలనాంశ విలువ చేత సగటు ప్రభావితం అవుతుంది. ఇది రైట్ స్టేట్మెంటేనండి. మీన్ అంటేనే అన్ని అంశాలకు సంబంధించిన మొత్తము బై అంశాల సంఖ్య. అందులో ఏ ఒక్క అంశం మిస్ అయినా మీన్లో డిఫరెన్స్ వస్తుంది. మీడియన్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఎస్, మీడియన్ ఈజ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ. ఎక్స్ట్రీమ్ వాల్యూస్తో అది ఎఫెక్ట్ అవ్వదండి, ఇది కరెక్టే. రేంజ్ ఈజ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ. వ్యాప్తి ఒక కేంద్రీయ స్థాన విలువ, ఇది కరెక్ట్ కాదండి. మీన్, మీడియన్, మోడ్, దీస్ ఆర్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్. రేంజ్ ఈజ్ నాట్ సెంట్రల్ టెండెన్సీ. సో కరెక్ట్ కానిదే రైట్ ఆన్సర్ ఇక్కడ. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్. ఫోర్త్ ఆప్షన్ స్టేట్మెంట్ రైట్ అని చెప్పట్లేదు నేను, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అని చెప్పడం రైట్ అంటున్నాను.
సత్యం కానిదేది అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ సత్యం కాదు అంటున్నాం. ద లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ హూజ్ పెరిమీటర్ అండ్ ఏరియా ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్. సంఖ్యాపరంగా సమాన చుట్టుకొలత వైశాల్యములు కలిగిన చతురస్రం యొక్క కర్ణము పొడవు. సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇది ఒక చతురస్రం అండి. ఈ చతురస్రానికి భుజము ఎక్స్ 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 అని తీసుకుంటే కర్ణము x√2 అవుతుంది. ఇక్కడ ఏమన్నారండి? చుట్టుకొలత. చతురస్రానికి ఎక్స్ భుజము కలిగిన అంటే భుజము ఎక్స్ కలిగిన చతురస్రానికి చుట్టుకొలత 4x, వైశాల్యమేమో x². ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చండి, ఎందుకంటే x 0 కాదు కాబట్టి. x = 4 వచ్చింది. అప్పుడు కర్ణము పొడవు డయాగనల్ కర్ణం ఏమవుతుందండి? x√2 అవుతుంది. దట్ ఈస్ 4√2. కర్ణము 4√2 అవుతుందండి. ఎక్స్ తెలిస్తే మన ప్రాబ్లంకి ఆన్సర్ వస్తుంది. అడిగింది పెరిమీటర్ = ఏరియా, అంటే చతురస్రం యొక్క పెరిమీటర్ 4 times సైడ్, ఏరియా సైడ్ స్క్వేర్. అది తెలిస్తే చాలు, ఎక్స్ విలువ కనుక్కోవచ్చు. ఎక్స్ విలువ వచ్చిన తర్వాత ఇది x√2. ఈ x√2 గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మర్చిపోతే పైథాగరస్ సిద్ధాంతం చేత కర్ణము స్క్వేర్ = ఇది కూడా లంబకోణ త్రిభుజమే కదండి. ఇక్కడ కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ వాడండి, x√2 వస్తుంది. మొదటి 100 పూర్ణాంకాల మొత్తము, సమ్ ఆఫ్ ఫస్ట్ 100 హోల్ నెంబర్ సెట్ 0 1 2 3 సో అని కదండి. 0తో స్టార్ట్ అవుతుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ 100 హోల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అయితే 1తో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ S100 అంటే 0 + 1 + 2 + 3 + సో ఆన్ + 99. 1 నుంచి ఇక్కడి వరకే 99 ఉన్నాయి, ప్లస్ ఇంకొక పూర్ణాంకం ఉంది. మొత్తం 100 పూర్ణాంకాలు అయిపోయినాయి. చూడండి, 0 దేనికి కలిపినా 0నే వస్తుంది కదా. 1 నుంచి 99 వరకు గల సహజ సంఖ్యల మొత్తము, 1 నుంచి n వరకు గల సహజ సంఖ్యల మొత్తము n × n + 1/2 అని తెలుసు కదండి. దీని ప్రకారము 99 × 99 + 1/2 అండి. 99 × 100/2 అండి. 4950. 4950 ఎక్కడుందండి? థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 3 cm అండ్ హైట్ 4 cm. వ్యాసార్థం 3 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లుగా గల క్రమవృత్తాకార శంకువు వక్రతల వైశాల్యము. ఇది శంకువు అండి. దీని భూ కేంద్రం ఇది. ఇదేమో వ్యాసార్థము 3 సెంటీమీటర్లు అన్నాడు, ఎత్తు 4 సెంటీమీటర్లు అన్నాడు. అప్పుడు ఇది 5 సెంటీమీటర్లు కావాలి. ఎందుకంటే 3, 4, 5 అనేది పైథాగోరియన్ ట్రిప్లెట్ అండి. పైథాగోరియన్ ట్రిప్లెట్, పైథాగరస్ త్రికము. అంటే వీటిల్లో ఏ 2 సంఖ్యలు తెలిసినా 3వ సంఖ్యను డైరెక్ట్గా రాయొచ్చు, ఎందుకంటే ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి. దిస్ ఈస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇది ఏటవాలు ఎత్తు, ఇది ఎత్తు, ఇదేమో భూ వ్యాసార్థం. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ πRL. π అంటే 22/7, R అంటే 3 అండి, L అంటే 5 అండి.
22 into 5 110 into 3 330/7 ఎక్కడుందో చూడండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అండి. చాక్ కంటైన్స్ కాల్షియం, కార్బన్ అండ్ ఆక్సిజన్ in the ratio of 10:3:12. In a stick of chalk, if 4 grams of carbon presents, then the weight of the chalk is. శుద్ధ ముక్కలో కాల్షియం, కార్బన్ మరియు ఆక్సిజన్ 10:3:12 నిష్పత్తిలో ఉంటాయి. ఒక శుద్ధ ముక్కలో 4 గ్రాముల కార్బన్ ఉంటే శుద్ధ ముక్క బరువు ఎంత? చూడండి, కాల్షియం, కార్బన్, ఆక్సిజన్ 10:3:12. ఓకే, శుద్ధ ముక్కలో కార్బన్ ఎంత ఉందండి? 3 పార్ట్స్. యాక్చువల్గా 10 పార్ట్లు కాల్షియం, 3 భాగాలు కార్బన్, 12 భాగాలు ఆక్సిజన్. 3 పార్ట్స్ విలువ 4 గ్రామ్స్ అన్నాడు. ఈచ్ పార్ట్ వచ్చేసి 4/3 గ్రామ్స్. ఇప్పుడు శుద్ధ ముక్క బరువు టోటల్ వెయిట్ ఎంత అంటే, టోటల్ వెయిట్ 10 పార్ట్స్ ప్లస్ 3 పార్ట్స్ ప్లస్ 12 పార్ట్స్ రేషియోలో భాగాలుగా తీసుకుంటే 25 పార్ట్స్. ఈచ్ పార్ట్ వచ్చేసి ఎన్ని గ్రాములండి? 4/3 గ్రామ్స్. అంటే 100/3 33.3 గ్రామ్స్. 33.333 గ్రామ్స్. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ద మీన్ ఆఫ్ p, 1/p is q. Then the mean of p square, 1/p square is. p, 1/p యొక్క సగటు q అయితే p square, 1/p square ల యొక్క సగటు a, b ల సగటు is equals to a plus b/2. ఇదే కదండి a, b ల సగటు. ఇప్పుడు p, 1/p ల సగటు q అన్నారు. p plus 1/p is equals to 2q. అడిగింది ఏమిటండి? p square, 1/p square ల సగటు. అంటే p square plus 1/p square by 2 is equals to ఎంత అని అడిగారు. 2 అంశాల సగటు ఇచ్చారు. అప్పుడు 2 అంశాల మొత్తము వచ్చింది. ఈ 2 అంశాల సగటు ఎంత అన్నారు. వాటి మొత్తము బై వాటి సంఖ్య. ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లాగా ఉంది. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అఫ్ కోర్స్ ఇది ఇంతకుముందు కూడా మనం వాడాము. బై 2 అండి. p ప్లస్ 1/p అంటే 2q. 2q హోల్ స్క్వేర్ అంటే 4q స్క్వేర్ మైనస్ 2/2. స్ప్లిట్ చేసుకుంటే 2q స్క్వేర్ మైనస్ 1 అండి. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. అంశాల సగటు ఫార్ములా తెలిస్తే. ఓకే, ఇఫ్ ఎ లెటర్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద వర్డ్ కంప్యూటర్ randomly, then the probability of getting a vowel is. కంప్యూటర్ అనే ఆంగ్ల పదము నుండి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎన్నుకున్న ఆ అక్షరం అచ్చు అయ్యే సంభావ్యత ఎంత? చూడండి, కంప్యూటర్, ప్రాబబిలిటీ ఆఫ్ ఓవెల్. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ డినామినేటర్లో రాయాలి. 1 2 3 4 5 6 7 8. 8 మంది ఓటర్లు ఉంటే ఓవెల్ అనేవాడికి ఓటు వేసే వాళ్ళు ఎందరు? 3 మాత్రమే. 3/8 ఆన్సర్ అండి. ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ కాన్సోనెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ కాన్సోనెంట్ అడిగుంటే, అచ్చు కాకుండా హల్లు అడిగుంటే ఈ 8లో 5 మంది వీడికి ఓట్లు వేసేవాళ్ళు. ఓవెల్స్ ప్లస్ కాన్సోనెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అవ్వాలి. రైట్. ఏ షాప్ కీపర్ బాట్ 5 articles at ₹4
and sold 4 articles at rupees 5. The profit percent is, చూడండి 5-4లో ఇచ్చారు కాబట్టి 5 ఆర్టికల్స్ని ఒక యూనిట్ లాగా తీసుకుంటే ఒక దుకాణదారుడు 5 వస్తువులను అంటే 5 పెన్నులున్న ప్యాకెట్ని 4 రూపాయలకు 4 రూపాయలకు కొంటున్నాడు. ఈ 5 పెన్నులను ఏం చేశాడంటే 4 పెన్నులు ఒక ప్యాకెట్ చేసి ఈ ప్యాకెట్ 5 రూపీస్ అని అమ్ముతున్నాడు. అంటే వీడికి ఒక పెన్ను మిగిలిపోతుంది. ఓకే, చూడండి, మనం ఈజీగా అర్థం కావడం కోసము ఇట్లాంటి ప్యాకెట్లు ఒక 4 కొన్నాడు అనుకుందాం. అంటే 20 ఆర్టికల్స్ 16 రూపాయలకు కొంటున్నాడు. 4 యూనిట్లు కదండి, 5 యూనిట్లని ఒక కట్ట కట్టాము. 5 పెన్నులు ఒక ప్యాకెట్లో వచ్చాయి. అలాంటి ప్యాకెట్లు షాప్ కీపర్ 4 కొనాలి అంటే 16 రూపాయలు చెల్లించాలి. ఓకే, వీడు అలాంటివి 4 ప్యాకెట్లు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఏం చేశాడంటే 4 పెన్నులు ఒక్కొక్క ప్యాకెట్లో చేసి కట్టగట్టాడు. మళ్ళీ 20 పెన్నులు, ఇవే 20 పెన్నులని ఎంతకు అమ్ముతున్నాడండి? ఒక్కొక్క ప్యాకెటే 5 రూపాయలకు అమ్ముతున్నాడు. వీడు 20 వస్తువులని 5 ప్యాకెట్లుగా తయారు చేశాడు. అంటే 25 రూపాయలకు అమ్ముతున్నాడు. మనకు అర్థం కావడానికి తీసుకున్నామండి. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్ ప్రైస్ అండి. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ లెక్క కట్టాలి అంటే సెల్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, 9 రూపీస్ ప్రాఫిట్ దేని మీద? 16 రూపీస్ మీద, ఇంటూ 100%, ఇంటూ 100% అండి. ఓకే, 4 టేబుల్లో క్యాన్సిల్ చేసి ఇది 25, 225/4%. దీనిని 4 5s 20, 4 6s 24, 1/4%, 56 1/4%. ఇది లాభశాతం. మనకు కన్వీనియంట్గా ఉంటుంది అని లెక్క కట్టాం. లేదంటే మీరు ఏం చేస్తారంటే ఒక ఆర్టికల్ కాస్ట్ 4/5, ఇది కాస్ట్ ప్రైస్. ఒక ఆర్టికల్ సెల్ ప్రైస్ 4 వస్తువులని ఒక ఆర్టికల్ సెల్ ప్రైస్ 5/4. ఇక్కడ సెల్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% వేసినా వస్తుంది. ఫ్రాక్షన్స్ ఉంటాయి, అది కొంచెం క్యాలిక్యులేషన్ టైం తీసుకుంటుందని నేను 5/4 ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి 20కి లెక్క కట్టాను. మీరు సింగిల్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్, సింగిల్ ఆర్టికల్ సెల్ ప్రైస్ లెక్క తీసుకున్న సేమ్ ఆన్సర్ వస్తుందండి. ఓకే, యూనిటరీ మెథడ్ కూడా చేయొచ్చు మీరు. From the figure L parallel to M and N is a transversal line, then x plus y plus 5y plus z plus 3 degrees is equals to. ప్రక్కపటములో L parallel to M and N తిర్యగ్రేఖ అయిన x plus 5y plus z plus 3 degrees is equals to how much? Very clear. This is also x degrees. Why? These are vertically opposite angles. Very clear, these two are equal corresponding angles. Okay, so y value 30 degrees, x degrees plus 30 degrees 180 degrees. Why? Because these two are co-interior angles. Of course, x is equals to 150 degrees. Saha antara konalu. మళ్ళీ z degrees is equals to 30 degrees. మళ్ళీ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, శీర్షాభిముఖ కోణాలు, ఇవి సమానాలు. తిర్యగ్రేఖలో ఈ కోణాల క్లాసిఫికేషన్ ఉంటుంది, ఒక్కసారి అవి చూసుకోండి. సదృశ కోణాలేంటి, శీర్షాభిముఖ కోణాలేంటి, ఏకాంతర కోణాలేంటి, ఏకబాహ్య కోణాలేంటి, వాటి మధ్యలో అంటే ఇవి ప్యారలల్ లైన్స్ అయినప్పుడు వాటి మధ్యలో సంబంధాలు ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు y తెలిసింది, x తెలిసింది, z తెలిసింది. x plus 5y plus z plus 3 degrees is equals to x అంటే 150, 5y అంటే 150, z అంటే 30, ఇది 3 degrees, 333 degrees.
ఇదండి ఆన్సర్. ఐడెంటిఫై ఫాల్స్ స్టేట్మెంట్, సరికాని వాక్యమును గుర్తించండి. ఇన్ ఏ పాలిగన్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఎ వర్టెక్స్. బహుభుజిలో ఒక జత భుజాలు కలిసే బిందువు శీర్షము అగును. ఎస్, ఇదొక బహుభుజి అనుకుంటే ఈ భుజము కలిసేది శీర్షము. ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ రైట్. ద సైడ్ ఆఫ్ ద పాలిగన్ ఆర్ లైన్ సెగ్మెంట్స్. బహుభుజి యొక్క భుజాలు రేఖాఖండాలు. ఎస్, ఇవి రేఖాఖండాలే. ఆల్సో రైట్ స్టేట్మెంట్. లైన్ సెగ్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లైన్. ఎస్, దిస్ ఈజ్ ఎ లైన్. This is a line segment. It is a part of line. Correct. A curve is said to be closed if its ends are disjoined. ఒక వక్రం చివరలు కలవకపోతే దానిని సంవృత వక్రం అంటారు. నో, ఇది వివృత వక్రం అండి. ఇట్స్ ఓపెన్డ్ ఫిగర్, కానీ వీడు క్లోజ్డ్ అన్నాడు. ఇది రాంగ్ అండి. వీటిల్లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఉత్తమం అండి. సో నవంబర్లో టెట్ అంటున్నారు, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా డిఎస్సి ఉండబోతుంది అని పదే పదే చెప్తూ ఉన్నారు. కాబట్టి నోటిఫికేషన్తో సంబంధం ఏమీ లేకుండా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ని పొందగలుగుతారు. ఎస్పెషల్లీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జాబ్ సంపాదించాలి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా చాలా అవసరం అండి. రీజన్ బీయింగ్ ఏంటంటే, మీరు ప్రిపేర్ అయింది, మీ ప్రిపరేషన్ టైంలో ఎన్నైతే క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తారో వాటిల్లో ఒక్క క్వశ్చన్ కూడా రాకపోయినా, ఫస్ట్ కండిషన్ చెప్తున్నాను, మనము బ్రహ్మాండంగా ఆన్సర్ చేసి ఉండాలి. మోరోవర్ రావద్దనే కోరుకోవాలి. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ వేరే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఆన్సర్ చేస్తారు, మీరు ఆన్సర్ చేస్తారు. సో కాన్సెప్చువల్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయితే అలాంటి క్వశ్చన్స్ రాకూడదు అని కోరుకుంటాడు. క్వశ్చన్ని కొత్తగా ఎగ్జామినేషన్ హాల్లోనే చూడాలి, అక్కడ మాత్రమే సాల్వ్ చేయాలని కోరుకుంటాడు. ఓకే, సో వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ మీకు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. కంటెంట్ అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉందండి. మెథడ్ అయితే రైట్ నౌ ఓన్లీ తెలుగు మీడియం. వెరీ సూన్ ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం అయితే తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉంది. సో తెలంగాణ గురుకుల వాళ్ళకి కూడా ఇంగ్లీష్ మీడియం మెథడాలజీ త్వరలో మీకు అందుబాటులోకి రాబోతుంది. సో ఇంకా త్వరలో ఎస్జిటి కూడా అవైలబుల్ ఉంటుందండి. విత్ ఇన్ ఫ్యూ డేస్, 3 or 4 డేస్లో ఎస్జిటి కోర్స్ కూడా అందుబాటులోకి వస్తుంది. సో మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ కోర్సులను పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, టెస్టులు అటెంప్ట్ చేయండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.